చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుండి వైసీపీ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు ప్లస్ కోఆప్షన్. ఎందుకంటున్నానంటే అంత కష్టపడిన ఒట్టి ఈ పేరు మాత్రమే ఇచ్చినారు నాకు వైసీపీలో. అంటే ఇక్కడ లోకల్ లీడర్లు నాకు అంతా మోసం చేసినారే తప్ప న్యాయం చేయలేదు. న్యాయం చేయలేదనే దానికి అన్ని విధాలుగా నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. 45 రోజులు నా సుమో పెట్టి ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ, ప్రతి ఈదిలోనూ, ప్రతి ఊర్లోనూ ప్రచారం చేసి నేను 10 మందిలో 11వ మనిషిగా కష్టపడి పార్టీకి చెడ్డ పేరు తేకుండా పెద్ద ఆయనకు కానీ, మిథునకు కానీ, పార్టీకి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ నేను పార్టీని ఇక్కడ బలోపేతం చేయాలని చెప్పేసి నా సొంత ఖర్చుతో, నా సొంత డబ్బులతో, నా సొంత టైంతో నేను వేస్ట్ చేసి నేను పార్టీకి కష్టపడి ఇంతవరకు కూడా నాకు ఇన్ని అన్యాయాలు జరుగుతూ ఉంటే అన్యాయాలు కూడా వివరిస్తా. ఇంకా ఉన్నాయి అన్యాయాలు వివరించడానికి, ఇంకా టైం ఉంది, వివరిస్తా ఎంత అన్యాయం నాకు జరిగింది అనేది. ఇంతవరకు ఈ 11 నెలల నా పైన జరిగిండే అగత్యాయులకు ఒక్క ఫోన్ చేసి భరత్ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు పా? నువ్వు పార్టీ అధ్యక్షుడిదానే, నేను పార్టీని చెడిపిండును, కానీ నువ్వు నీకు మాట్లాడే హక్కు లేదా? నన్ను అప్పుడే సస్పెండ్ చేయకూడదా? ఎవడో వీడియో పెట్టి, ఎవడో వాయిస్ రికార్డింగ్ పెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసి నీకు తెచ్చి ఫోటోలు చూపిస్తే అది నువ్వు ఒప్పుకునేదా? అంటే అప్పుడు ఈ 10 నెలలకు ముందర ఎక్కడ పోయింది? అప్పుడు గుర్తుకు రాలేదా? పార్టీ గెలిచిన తర్వాత వచ్చేసి నీకు లక్షల్లో నా 9th వార్డే కావాలని చెప్పేసి లక్షల్లో నీకు ముట్టు చెప్పినప్పుడు, కష్టపడి దానికి ముందు మీ నాయన ఉన్నప్పుడు సెకండ్ బండి నాది, ఫస్ట్ బండి చంద్రమౌళి సార్ అంటే సెకండ్ బండి నాది. సెకండ్ బండి ప్రచారానికి పొద్దున్నే 7 గంటల వరకు 7:15 అయిపోతే అదే చంద్రమౌళి సార్ వెయిట్ చేసి నన్నే 7:15 పిలుచుకోపోతుడు. అప్పుడు నీకు అర్థం కాలేదా? ఫస్ట్ డీకే పెళ్లికి దీనికి నామినేషన్ వేసేదానికి పోతే ఫస్ట్ నీకు పూలారం వేసింది నేను 500 మందితో. అది గుర్తుకు రాలేదా? మేడం గారు చెప్తారు, దుర్గా మేడం గారు, సర్దార్ నువ్వు మాకు పని చేయలేవు అంటే ఇది అర్థం కాదా? ఈ 5 ఏళ్లలో నా కెమెరా చిత్రహింసలు పెట్టించున్నారు అని చెప్పేసి చిత్రహింసలు పెట్టించేసి నీకు పోయి ఓటు అడగలను.